గుడ్ ఆఫ్టర్నూన్ మై డియర్ స్టూడెంట్స్. ఈరోజు మనం డిస్కస్ చేయబోయేటువంటిది ఏంటంటే కంపారిటివ్ ఇన్కమ్ స్టేట్మెంట్. దాని గురించి మనం డిస్కస్ చేయబోతున్నాం. దీనికి సంబంధించినటువంటి ప్రాబ్లం ఇక్కడ ఉంది, దాన్ని మళ్ళీ మీకు వాట్సాప్లో పెడతాను. ఓకే, సో ముందు ఇన్కమ్ స్టేట్మెంట్ గురించి మాట్లాడుకుందాం. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్స్ ఇక్కడ ఇచ్చున్నారనమాట. అవేంటంటే సేల్స్ ఇచ్చాడు. ఓకే, మనం సేల్స్ తీసుకోవాలి ఫస్ట్. అందులో నుంచి సేల్స్ రిటర్న్స్ని సబ్ట్రాక్షన్ చేయాలి. సబ్ట్రాక్షన్ చేస్తే మనకి నెట్ సేల్స్ వస్తుంది. దాంట్లో నుంచి మనం కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్స్ని సబ్ట్రాక్షన్ చేయాలి. సబ్ట్రాక్షన్ చేస్తే వచ్చేటువంటి ఆన్సర్ ఏమవుతుందంటే గ్రాస్ ప్రాఫిట్ అవుతుంది. అంటే సేల్స్లో నుంచి సేల్స్ రిటర్న్ తీసేస్తే నెట్ సేల్స్ వస్తుంది. ఆ నెట్ సేల్స్లోంచి కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ సబ్ట్రాక్షన్ చేస్తే గ్రాస్ ప్రాఫిట్ వస్తుంది. అక్కడ నుంచి ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్, వీటినే సెల్లింగ్ ఎక్స్పెన్స్, అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెన్స్ అంతా కూడా ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్లోకి వస్తాయి. ఓకేనా, అట్ ది సేమ్ టైం ఇంట్రెస్ట్ పెయిడ్ కూడా, ఈ మూడు కూడా ఓకేనా ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ కిందకి వస్తాయి. వీటిని సబ్ట్రాక్షన్ చేయాలి. సబ్ట్రాక్షన్ చేసిన తర్వాత వచ్చేటువంటిది ఏంటంటే నెట్ ఇన్కమ్ బిఫోర్ ఇన్కమ్ ట్యాక్స్ అనమాట. ఓకే, నెట్ ప్రాఫిట్ బిఫోర్ ఇన్కమ్ ట్యాక్స్. దాంట్లో నుంచి ఇన్కమ్ ట్యాక్స్ సబ్ట్రాక్షన్ చేస్తే ఫైనల్గా వచ్చేది ఓకే నెట్ ప్రాఫిట్ అనమాట. ఓకే, దీన్ని మనం ఈ విధమైన ప్యాటర్న్లోనే ఇక్కడ ఇచ్చినటువంటి ఆర్డర్ ప్రకారమే మనం చేయాల్సి ఉంటుంది. దానికి సంబంధించినటువంటి ఆన్సర్ ప్యాటర్న్ ఇప్పుడు ఎలా వేస్తామో మీకు ఫార్ములా చూపిస్తాను. ఓకే, చూడండి ఒకసారి టేబుల్ ఎలా ఫామ్ చేస్తున్నాను. కంపారిటివ్ ఇన్కమ్ స్టేట్మెంటు అక్కడ మనకి రూపీస్లో ఇచ్చున్నాడు, ఆ 3 zeros ఎక్స్ట్రా పెట్టినా అలా పెట్టినా. పర్టికులర్స్ అంటే అక్కడ క్వశ్చన్లో చెప్పినటువంటి ఇన్ఫర్మేషన్ అక్కడ ఫామ్ చేయాల్సి ఉంటుంది. ఇయర్ అన్నప్పుడు అక్కడ మనకు 2 yearsకి ఇచ్చున్నాడు, మీరు చూస్తుంటారు. ఆ 2 yearsని ఇక్కడ రాసుకోవాలన్నమాట. నెక్స్ట్ వచ్చి ఈ ఇంక్రీజ్ డిక్రీజ్లో ఫస్ట్ అమౌంట్లో తీసుకోవాలి, రెండోది పర్సంటేజ్లో తీసుకోవాలి. అమౌంట్ ఎలా వస్తుందంటే 2008లో ఉండే అమౌంట్ 2009లో ఉండే అమౌంట్ ఎట్లా ఇంక్రీజ్ అవుతుందా డిక్రీజ్ అవుతుందని నేను చెప్పుకున్నాం కదా. ఆ డిక్రీజింగ్ అమౌంట్ ఇక్కడ వేయాలి. పర్సంటేజ్ వేసేటప్పుడు ఎలా తీసుకోవాలంటే ఇక్కడ వచ్చినటువంటి అమౌంట్ దాన్ని బేస్ ఇయర్ అంటే ఏ ఇయర్ ఫస్ట్లో ఉంటుందో దాంతో డివిజన్ చేసుకొని మనము ఇంటూ 100 చేసినట్లయితే పర్సంటేజ్ వస్తుందన్నమాట. దాన్ని ఇప్పుడు మీకు నేను చూపిస్తాను. సో ఫస్ట్ మనం రాయాల్సింది ఏంటంటే సేల్స్. బాగా కనిపించాలి. సేల్స్ ఓకే 2008లో ఎంత ఉంది, 400 ఉంది. అదేవిధంగా 2009లో 450 ఉంది. ఇప్పుడు ఇంక్రీజ్ అయిందా డిక్రీజ్ అయిందా? సో ఇంక్రీజ్ అయ్యింది. ఎంత ఇంక్రీజ్ అయింది? 50 ఇంక్రీజ్ అయింది. ఓకేనా, ఇప్పుడు నువ్వు పర్సంటేజ్ వేయాలంటే ఏం చేయాలి? 50/400 × 100 అని మనం వేసినట్లయితే మనకు పర్సంటేజ్ వస్తుంది. అది ప్లస్లో వస్తుందన్నమాట. 12.5%గా మనం చెప్పుకోవచ్చు. ఓకేనా, అంత వస్తుంది. అర్థమైందా? నెక్స్ట్ వీటిలో నుంచి మనం ఏం చేయాలి? మైనస్ సేల్స్ రిటర్న్స్. ఈ సేల్స్ రిటర్న్ అనేదాన్ని మైనస్ చేయాలి. సేల్స్ రిటర్న్స్ ఎంత ఉంది? సో 25 ఉంది. 25 తీసేస్తే ఎంత వస్తుంది? 375 వస్తుంది. నెక్స్ట్ అదేలాగా దీంట్లో 450లో నుంచి ఎంత ఉంది? 30 ఉంది. 30ని మనం తీసేయాలి. 450లో నుంచి 30 తీసేస్తే ఎంత వస్తుంది? 420 వస్తుంది. ఓకే, ఇక మామూలు యాజ్ యూజువల్ డిఫరెన్స్. ఓకే, ఇక్కడ 25 ఉంది, ఇక్కడ 30 ఉంది. ఇలా చూసుకోవాలి. ఇప్పుడు డిఫరెన్స్ మైనస్ చేసినాం, మళ్ళీ ఇప్పుడు మామూలు ఇంతకుముందు ఎట్లా కంపేర్ చేసాం అలా కంపేర్ చేసుకోవాలి. 25, 30 ఎంత? 5 ఇంక్రీజ్ అయింది. దీనికి మనం రేషియో వేయాలంటే ఎంత వస్తుందంటే 20% వస్తుంది. మీరు కావాలంటే వెరిఫై చేసుకొని చూడండి. అంటే 5/25 × 100 అని మనం వేయాలి. అర్థమైందా? ఓకే, అది అయిపోయింది. నెక్స్ట్ దీనికోసం ఇక్కడ 375 ఉంది, ఇక్కడ 420 ఉంది. మరి 375 కానీ 420కి ఎంత డిఫరెన్స్ వచ్చింది? ఎంత డిఫరెన్స్ వచ్చింది? 45 వచ్చింది. సో 45 డిఫరెన్స్ వచ్చిందనమాట. మరి 45 వచ్చింది కాబట్టి దీని యొక్క పర్సంటేజ్ వేయాలంటే 45/375 × 100 అని మనం వేసినట్లయితే మనకు ఒక పర్సంటేజ్ వస్తుంది. దట్ ఈస్ 12% వస్తుంది అనుకుంటాం. ఓకేనా, 12% వస్తుంది. దీన్నే మనం ఏమంటామంటే నెట్ సేల్స్ అని అంటాం. అర్థమైంది కదా? ఇక తర్వాత మనం చేయాల్సింది ఏంటంటే వీటిలో నుంచి కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ని మైనస్ చేయాలి. మీకు చెప్పున్నాను ఆల్రెడీ ప్రాబ్లంలో కూడా. కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్, ఈ కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ ఎంత ఉంది? 225 ఉంది దీంట్లో. ఇక్కడ ఎంత ఉంది? 250 ఉంది. సబ్ట్రాక్షన్ చేయాలి.
ముందుగా సబ్ట్రాక్షన్ చేసేద్దాం, మళ్ళీ మాట్లాడదాం. 375లో నుంచి 225 తీసేస్తే ఎంత వస్తుంది? 150 వస్తుంది. అదేలాగా 420లో నుంచి మనము 250 మైనస్ చేస్తే ఎంత వస్తుంది? 170 వస్తుంది. ఓకే, ఇలా వేసిన తర్వాత మనం ఇప్పుడు డిఫరెన్స్ చెక్ చేసుకోవాలి. ఈ డిఫరెన్స్ ఎంత వస్తుంది? 225 250కి ఇంక్రీజ్ అయింది, 25 ఇంక్రీజ్ అయింది. 150 170 ఎంత ఇంక్రీజ్ అయింది? 20 ఇంక్రీజ్ అయింది. ఇలా వేసిన తర్వాత దీన్ని మనం రేషియో ఎలా ఫామ్ చేయాలి, పర్సంటేజ్ ఎలా ఫామ్ చేయాలి? 25ని 225తో డివైడ్ చేసి ఇంటూ 100 చేయాలి. చేస్తే మనకు వచ్చేటువంటి పర్సంటేజ్ ఎంత వస్తుందంటే ఇక్కడ కాస్ట్ 11.11 అలా వస్తుందన్నమాట. ఓకే, ప్లస్ 11.11%గా వస్తుంది. అదేలాగా దీనికి వచ్చినట్లయితే 20ని 150తో డివైడ్ చేసి ఇంటూ 100 చేయాలి. దీన్ని చేస్తే ఎంత వస్తుందంటే ప్లస్ 13.33%గా మనం వస్తుందన్నమాట. దీన్నే మనం గ్రాస్ ప్రాఫిట్ అని అంటాం అన్నమాట. అర్థమైందా? ఇక ఈ గ్రాస్ ప్రాఫిట్లో నుంచి మనం ఏం చేయాలంటే ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ని మైనస్ చేయాలి. ఈ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ అనేది మనకు క్వశ్చన్లోనే ఉన్నాయి, మీకు తెలుసు. అక్కడ సెల్లింగ్ ఎక్స్పెన్స్ అని, అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెన్సెస్ అని, ఇంట్రెస్ట్ పెయిడ్ అని ఉన్నాయి కదా, అవుట్ని రాసుకుంటాం అనమాట. ముందుగా మనం రాయిపోయేది ఓకే సెల్లింగ్ ఎక్స్పెన్సెస్ ఎంత ఉంది? ఓకే, సెల్లింగ్ ఎక్స్పెన్స్ 40 45. ఓకే, అదేలాగా అడ్మినిస్ట్రేషన్ ఇదెంత ఉంది? అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెన్స్ 35 36. నెక్స్ట్ వచ్చి ఇంట్రెస్ట్ పెయిడ్ ఇదెంత ఉంది? 13 ఉంది. ఓకే, నెక్స్ట్ ఎంత ఉంది? ఇక్కడ 15 ఉంది. ఇప్పుడు మనం చెక్ చేసుకున్నాం డిఫరెన్స్ ఎలా వస్తుందో. ఇక్కడ 40 ఉంది, ఇక్కడ 45 ఉంది. ఇంక్రీజ్ అయిందా డిక్రీజ్ అయిందా? ఇంక్రీజ్ అయింది, 5 ఇంక్రీజ్ అయింది. నెక్స్ట్ ఇక్కడ 35 ఉంది, ఇక్కడ 36 ఉంది. ఇంక్రీజ్ అయిందా డిక్రీజ్ అయిందా? ఇంక్రీజ్ అయింది. ఎంత ఇంక్రీజ్ అయింది? 1 ఇంక్రీజ్ అయింది. నెక్స్ట్ ఇంట్రెస్ట్ పెయిడ్ ఇక్కడ 13 ఉంది, ఇక్కడ 15 ఉంది. ఇంక్రీజ్ అయిందా డిక్రీజ్ అయిందా? ఇంక్రీజ్ అయింది, 2 ఇంక్రీజ్ అయింది. అర్థమైందా? ఇక దీనికి మనం రేషియో ఫామ్ చేయాల్సి వచ్చినప్పుడు చెక్ చేసుకున్నట్లయితే మనకి 5ని 40తో డివైడ్ చేసి ఇంటూ 100 చేయాలి. చేస్తే మనకు వచ్చేటువంటి ఆన్సరు ఓకే అక్కడ 12.5%గా వస్తుందన్నమాట. ఓకే, నెక్స్ట్ వచ్చి అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెన్స్కి వచ్చి ప్లస్ 2.86గా వస్తుందన్నమాట. ఓకే, నియరెస్ట్గా చెక్ చేసుకున్నట్లయితే. ఇక తర్వాత ఇంట్రెస్ట్ పెయిడ్కి వచ్చినట్లయితే మనకి ఎంత వస్తుందంటే ఓకే 18.67 ఇంట్రెస్ట్ పెయిడ్కి వచ్చి 15.38%గా వస్తుంది. అది మీరు వెరిఫై చేసుకొని చూడండి ఏ విధంగా వస్తుంది అంటే 2ని 13తో డివైడ్ చేసి ఇంటూ 100 చేయాలన్నమాట. ఓకే, నా దగ్గర క్యాలిక్యులేటర్ లేదు కాబట్టి కొంచెం ఓవరాల్గా చెప్తున్నాను, అది మళ్ళీ మీరు వెరిఫై చేసి చూసుకోండి. ఇక ఇలా మనం ఏం చేస్తామంటే వీటినంతా కూడా మనం దీన్ని గ్రాస్ ప్రాఫిట్ని ఏలాగా ట్రీట్ చేస్తామో వీటినంతా టోటల్ ఎక్స్పెన్సెస్గా మనం చెప్పుకుంటాం. ఓకే, ఇది బీగా చెప్పుకుంటాం. ఇప్పుడు మనకి బి తీసుకుంటే ఎంత వస్తుంది? ఈ మొత్తాన్ని మనం ఓకేనా మైనస్ చేస్తాం. మొత్తం కౌంట్ చేస్తే ఎంత వస్తుంది? 40, ఒక 35, ఒక 13, హౌ మచ్? ఒక 75, ఒక 88. నెక్స్ట్ ఇది 5, 15, 16, 1, 5, 9, 96. డిఫరెన్స్ ఎంత వస్తుంది? 12 వస్తుంది. ఇప్పుడు మనం దీంతో డివైడ్ చేస్తే ఎంత వస్తుంది అని అంటే మనకి ఒక్క నిమిషం క్యాల్సిల్లో దాన్ని మీకు చేసి చూపిస్తాను. అది మీరు ఈ పర్సంటేజ్ వరకు మీరు కొంచెం వెరిఫై చేసుకొని చూసుకోండి, మళ్ళీ నేను చెప్తాను. ఓకే, ఇక తర్వాత మనం వేసినట్లయితే అది మీకు నేను ఆన్సర్లో పెట్టేటప్పుడు ఇది కరెక్ట్ ఆన్సర్ మీకు పెడతాను. ఇక తర్వాత ఏంట్రా అంటే మనకి దీన్ని ఏమంటామంటే దీన్ని మనం సబ్ట్రాక్షన్ చేయాలి. 150లో నుంచి 88 సబ్ట్రాక్షన్ చేయాలి. 150లో నుంచి 88 సబ్ట్రాక్షన్ చేయాలి. 170లో నుంచి 96 సబ్ట్రాక్షన్ చేయాలి. 20లో నుంచి 80 సబ్ట్రాక్షన్ చేయాలి. అలా చేస్తే
మనకు వచ్చేటువంటిదే ఏమవుతుందంటే ఓకే ట్యాక్స్ బిఫోర్ ఓకేనా ట్యాక్స్ బిఫోర్ ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ ఏ మైనస్ బి ఏ అంటే ఇక్కడ ఉండే 150 నుంచి 88 పోతే ఎంత 12 ఓకే 62 170లోంచి 96 పోతే ఎంత 74 ఓకే నెక్స్ట్ వీటిలో 20లోంచి 12 పోతే ఎంత 8 ఓకే 62 ఒక 74 ఇది ఒక 8 ఆ డిఫరెన్స్ కూడా చూసుకోండి 64లో నుంచి 72 ఇంక్రీజ్ అయిందా డిక్రీజ్ అయిందా ఇంక్రీజ్ అయింది ఎంత ఇంక్రీజ్ అయింది 12 ఇంక్రీజ్ అయింది 12 ఓకే ఇట్లా మనం డిఫరెన్స్ చెక్ చేసుకోవాల్సి ఉంటుంది వీటి ఆన్సర్ నేను మళ్ళీ మీకు కన్ఫర్మేషన్ నేను పెడతాను ఇక లాస్ట్ వచ్చి ఇన్కమ్ ట్యాక్స్ని సబ్ట్రాక్షన్ చేయాలి ఇన్కమ్ ట్యాక్స్ ఇచ్చున్నాడు మీకు 35 ఇచ్చున్నాడు ఇక్కడ 40 ఇచ్చున్నాడు ఓకే మరి 35 40 డిఫరెన్స్ ఎంత 5 మరి దీనికి పర్సంటేజ్ వేయాలి దీనికి పర్సంటేజ్ ఎంత వస్తుందంటే మీకు 14.29 ఇలా వస్తుందన్నమాట ఓకే దీన్ని మనం ఏం చేయాలంటే మైనస్ చేయాలి ఓకే ఇన్కమ్ ట్యాక్స్ని మైనస్ చేయాలి మైనస్ చేస్తే మనకు వచ్చేటువంటిదే నెట్ ప్రాఫిట్ అవుతుంది ఓకే నెట్ ప్రాఫిట్ అవుతుంది ఆ నెట్ ప్రాఫిట్ ఎంత అనేది 62లోంచి 35 పోతే ఎంత 74లోంచి 40 పోతే ఎంత అట్లా చూసుకోవాలి 12లోంచి 5 పోతే 7 ఇక్కడ 4 ఉంటుంది 5 ఉంటుంది 5లోంచి 3 పోతే 2 నెక్స్ట్ 4 7లోంచి 4 పోతే 3 ఓకే డిఫరెన్స్ వచ్చి 7 వస్తుంది ఓకే దీనికి ఒక రేషియో వస్తుంది ఆ రేషియో వచ్చి 35.93 ఇలా మనం వేయాలి ఇలా వేసిన తర్వాత దీనికి ఒక కామెంట్ అనేది చేయాల్సి వస్తుంది ఆ కామెంటు మనకి ఓకే ఎలా వేయాలంటే మీకు ఇక్కడ నేను పెడతాను దీన్ని ఓకేనా కామెంట్ అంటే ఎట్లా అంటే మనకి సేల్స్తో కాస్ట్ ఆఫ్ గూడ్స్ చెక్ చేసుకోవాలి సేల్స్తో కాస్ట్ ఆఫ్ గూడ్స్ కంపేర్ చేసినప్పుడు హెవీగా ఉన్నిందంటే దాని యొక్క పర్సంటేజ్ ఇక్కడ చూడండి మన సేల్స్ వచ్చి 12.5 బట్ మనకి కాస్ట్ ఆఫ్ గూడ్స్ 11.11 అంటే నియరెస్ట్గా మనకి ఉంది అంటే దీనికి తగినట్టుగా ఎక్స్పెన్సెస్ ఉన్నాయి అంటే మనకి మిగులు తక్కువగా వస్తుంది అంటే గ్రాస్ ప్రాఫిట్ తక్కువగా ఉంది దాని యొక్క పర్సంటేజ్ అంటే ఫైనాన్షియల్ పొజిషన్ కొంచెం బెటర్గా లేదని అర్థం అదేలాగే ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ తీసుకున్నట్లయితే మనకి ఇంకా టోటల్ ఇక్కడ చెప్పలేదు మళ్ళీ నేను చూస్తాను ఓకే దీంట్లో 35 ఉంది ఓవరాల్గా తీసుకున్నట్లయితే సో నెట్ ప్రాఫిట్ కొంచెం బెటర్ దాన్గా ఉంది కాబట్టి ఓకే అంటే మనం ప్రీవియస్ ఇయర్ బేస్ ఇయర్తో కంపేర్ చేసుకున్నప్పుడు కరెంట్ ఇయర్లో బాగానే ఇంప్రూవ్ అయినట్టుగా మనకి అర్థమవుతుంది అనమాట ఈ విధంగా మనం కంపారిటివ్ ఇన్కమ్ స్టేట్మెంట్ వేయడం అనేటువంటిది జరుగుతుంది ఈ విషయాన్ని మీరు బాగా గుర్తుపెట్టుకోవాలన్నమాట ఓకే ఇక్కడ ఏదైతే మైనస్ అని పెట్టున్నానో వాటినంతా కూడా మైనస్ చేయాలి యాజ్ పర్ మీకు ఆ ఫార్మాట్ కూడా క్వశ్చన్లో వాడు ఎలా ఇస్తాడో దాన్ని బట్టే మనం చేయొచ్చును వీటికి సంబంధించినటువంటి పర్సంటేజ్లు మళ్ళీ నేను మీకు వేసి చూపిస్తాను ఓకే దీన్ని మీకు ఇప్పుడు వాట్సాప్లో ఫోటో కూడా పెడతాను ఓకేనా అదేవిధంగా యూట్యూబ్లో కూడా మీకు ఫార్వర్డ్ చేస్తాను మీరు చెక్ చేసుకోండి ఓకేనా స్టూడెంట్స్ బాయ్